మార్నింగ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మునగాకు గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ మరి మునగాకు గురించి వివరాలు తెలుసుకుంటే ఎన్నో లాభాలు మన శరీరానికి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, మరి ఫోలిక్ యాసిడ్, ఫైబర్ మరియు బి కాంప్లెక్స్ సమృద్ధిగా కలిగిన ఆకుని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ మరి ఈ ఆకు ఉపయోగం తెలుసుకుంటే ఎన్నో లాభాలు ఉంటున్నాయి. ఇది కంటి చూపుకి ముఖ్యంగా ఎంతగానో మేలు చేస్తుంది. డయాబెటీస్ వారికి కూడా ఇది చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. అంతేకాదు ఇది ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ని కూడా తీసివేసి శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించి షుగర్ని నియంత్రిస్తుంది. అంతేకాదు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అలసటను కూడా తీసివేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఇది చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ మరి కడుపులో ఎదిగే పిండానికి చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు అలర్జీ మరియు ఆస్తమా, శ్వాసకోశ సంబంధమైన మరి సమస్యల నుండి మరి అరికడుతుంది. ముఖ్యంగా కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్లను కూడా తీసివేస్తుంది, బరువును తగ్గిస్తుంది, గుండెకు కూడా మరి గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది, చర్మం కాంతివంతంగా చేస్తుంది, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు మునగాకు ఎక్కువ వాడకం వల్ల కాల్షియం ఎక్కువగా ఇందులో ఉండటం వల్ల ఎముకలు గుల్లబారకుండా ఎముకలు కూడా బాగా ఉంటాయి. ఎదిగే పిల్లలకి ఇది చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. తప్పకుండా మరి ఈ మునగాకుతో ప్రతి ఒక్కరు మునగాకు పప్పు కానీ, మునగాకు పచ్చడి కానీ, మునగాకు కారం కానీ, లేకపోతే పచ్చి కొబ్బరి వేసి మునగాకు ఫ్రై కానీ ఈ విధంగా చేసుకుంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ కావలసిన చక్కటి మరి ఔషధ గుణాలు కలిగిందని చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ఆకును ఉపయోగిస్తారని అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో నేను మునగాకు కారపొడిని కూడా తప్పక చూపిస్తాను. ధన్యవాదాలు.